హాయ్ అండి, వెల్కమ్ టు షోరూమ్ ప్రాపర్టీస్. ఈరోజు మీకోసం మణికొండలోని పంచవటి కాలనీ లొకేషన్లో 3ప్లెక్స్ విల్లా తీసుకొచ్చారండి. ఇది వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్లో డెవలప్ చేశారండి. ఎవరైతే మణికొండ పంచవటి కాలనీలో ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో ఇది వాళ్ళ కోసమేనండి. ఇది మేమే డీల్ చేస్తున్నామండి, ఓనర్స్ మమ్మల్ని డీల్ చేయమన్నారు. సో మనకి ఇది చూడండి, ఓపెన్ ప్లేస్. ఇక్కడ మొత్తం కార్ పార్కింగ్ అండి. మనకి ఇక్కడ పెద్ద ఎస్యూవీ అయినా పడుతుంది. మనకి అలానే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక కార్ పడుతుందండి. అలానే ఇక్కడ కూడా ఒక కార్ పడుతుందండి. మనకి అలానే దీనికి చూసుకుంటే సీలింగ్ కూడా చూడండి. ఇదంతా కూడా సీలింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మనకి ఇది వాచ్మెన్ రూమ్ అండి. వాచ్మెన్ రూమ్లో స్టోరేజ్ లాగా సామాన్లు వేసి పెట్టేశారు కాబట్టి అది చూపిలేము. అలానే వాచ్మెన్ రూమ్కి సపరేట్గా బాత్రూమ్ ఉందండి. సో మనకి ఇక్కడే బెడ్రూమ్ ప్రొవైడ్ చేశాను. ఒకటి ఇది మీరు ఉండొచ్చు, లేదంటే రెంట్ పర్పస్ కూడా ఇచ్చుకోవచ్చండి. ఇది కూడా చూడండి, చాలా స్పేషియస్గా ఉంది. అలానే దీనికి సీలింగ్ అంతా చూడండి బ్యూటిఫుల్గా ఉంది. అలానే పెద్ద విండో ప్రొవైడ్ చేశారు. మనకి ఇది వెంటిలేషన్ గాలి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఇది బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో. అలానే దీనికి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది ఒక అటాచ్డ్ బాత్రూమ్ ప్రొవైడ్ చేశారు. మనకి దీనికి వచ్చేసి లిఫ్ట్ ఉందండి. మనకి 3rd ఫ్లోర్ వరకు లిఫ్ట్ ప్రొవైడ్ చేశారండి. మనకి అలానే ఇప్పుడు స్టెప్స్ ఎక్కి పైకి వెళ్దాం. మనకి చూద్దాం. ఇది చూడండి, ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఎంట్రీ అండి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ చూసుకుంటే మొత్తం గార్డెనింగ్ లాగా చిన్న స్పేస్లో చాలా మంచిగా చేసుకున్నారండి. మనకి అలానే ఎంట్రన్స్ పక్కన పెద్ద మిర్రర్ ఉంది. రండి ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. మనకి ఇది వచ్చేసి లివింగ్ ఏరియా అండి. లివింగ్ ఏరియా చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. మనకి సరౌండ్ సోఫాస్ అన్నీ వేసుకున్నారు సరే, మంచి స్పేషియస్గా ఉంది. మనకి అలానే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు. మనకి దానికి ఆపోజిట్లోనే ఇటు పక్క ఒక విండో ఉందండి. మన ఫస్ట్ ఫ్లోర్లో స్టార్టింగ్ చూసారు కదండి, అక్కడ ఒక లివింగ్ ఏరియా, ఇక్కడ ఒక ఏరియా ఉందండి. సో మనకి ఇది ఒక లివింగ్ ఏరియా అండి. లివింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంది. అలానే మనకి ఇక్కడ ఒక విండో ప్రొవైడ్ చేశారండి. పెద్ద విండో ఉందండి. వెంటిలేషన్ గాలికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనకి ఇలానే రైట్ సైడ్ చూసుకుంటే ఇది ఒక బెడ్రూమ్ అండి. మనకి బెడ్రూమ్ చూడండి, ఈ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా సరే స్పేషియస్గా చాలా బాగుంది. అలానే మనకి ఇక్కడంతా చూసుకుంటే వుడ్ వర్క్ చేశారండి. మనకి అలానే ఇక్కడ ఒక విండో ప్రొవైడ్ చేశారు. మనకి అలాంటి దీనికి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది ఒక అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది కూడా చూసారు కదా బ్యూటిఫుల్గా ఉంది. దీని కూడా చూడండి సీలింగ్ లైటింగ్ అంతా కూడా చాలా బాగుందండి. మనకి ఇక్కడ లోపలికి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా ఉంది. మనకి అలా అందుకోసం ఇక్కడ సపరేట్గా పార్టిషన్లో చేశారండి. మనకి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. ఇది డైనింగ్ ఏరియా. మనకి అలానే ఇక్కడ చూడండి వుడ్ వర్క్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలానే మనకి ఇక్కడ పెద్ద విండో ఉంటుంది, చాలా స్పేషియస్గా ఉంది. అలానే మనకి ఇక్కడ పూజ రూమ్ ఉందండి. మనకి ఈ పూజ రూమ్ కూడా చూడండి బ్యూటిఫుల్గా ఉంది కదండి. అలానే ఇప్పుడు మనం కిచెన్ ఏరియా చూద్దాం. ఇక్కడ షింక్ ఉందండి. మనకి ఇది వచ్చేసి కిచెన్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంది. కంప్లీట్ వుడ్ వర్క్ అంతా కూడా చేశారు. ఇప్పుడు మనకి దీని పక్కనే ఇటుపక్క కూడా చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇదంతా. అలానే మనకి వాష్ ఏరియా. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. వాషింగ్ మిషన్, ట్యాప్ సంబంధించిన అక్కడ ఉన్నాయి. ఇక్కడ థింగ్స్ పెట్టుకోవడం కూడా ఇక్కడ కబోర్డ్స్ లాగా ఉన్నాయి. ఇప్పుడు మనం వచ్చేసి సెకండ్ ఫ్లోర్ వెళ్దాం. ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్ కూడా చూసుకుంటే మనకి లిఫ్ట్ ప్రొవైడ్ చేశారు. లిఫ్ట్ కూడా చూడండి సేఫ్టీ కోసం డోర్ కూడా ప్రొవైడ్ చేశారండి. మనకి సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 బెడ్రూమ్స్ ఉన్నాయండి. మాస్టర్ బెడ్రూమ్ అండ్ నార్మల్ బెడ్రూమ్ అండి. మనకి ఇక్కడ చూసుకుంటే లివింగ్ ఏరియా అండి. ఇది మనకి అలానే ఇది ఒక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కూడా చూడండి చాలా పెద్దగా ఉంది. మనకి వెంటిలేషన్ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదండి. పెద్ద విండో ప్రొవైడ్ చేశారు. అలానే ఇక్కడ చూసుకుంటే సీలింగ్ అంతా కూడా కంప్లీట్ చేశారండి. మనకి దీనికి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. మనకి ఇది వచ్చేసి డ్రెస్సింగ్ రూమ్. దాని తర్వాత మనకి బాత్రూమ్. ఈ బాత్రూమ్ చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. మనకి ఈ బెడ్రూమ్స్ బయటకు వస్తేనే రైట్ సైడ్లో సిట్అవుట్ ఏరియా అండి.
ఇది సిట్అవుట్ ఏరియా అండి. సరౌండ్ చూసుకుంటే కూడా కంప్లీట్గా అపార్ట్మెంట్స్ అన్నీ అయిపోయాయి కదండి. అలానే మనకి చూడండి ఇక్కడ పవర్లో రాకుండా కూడా కంప్లీట్గా మెసేజ్ చేశారు. అలానే మనకి మొత్తం కర్టన్స్ క్లోజ్ చేసుకోవడానికి కూడా కర్టన్స్ లాగా అన్ని ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా పెద్దగా ఉంది. ఇది ఎంత స్పేషియస్గా ఉందంటే అంత చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలానే దీనికి వచ్చేసి ఇక్కడ చూసుకుంటే పెద్ద విండో ప్రొవైడ్ చేశారు. ఇటు పక్కన ఒక విండో ఉంది. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా అండి. డ్రెస్సింగ్ ఏరియా పక్కన మనకి బాత్రూమ్. ఎంత పెద్దగా ఉందో, చాలా స్పేషియస్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. డిజైనింగ్ కూడా చాలా బాగుందండి. ఇది ఇప్పుడు మనం వచ్చేసి థర్డ్ ఫ్లోర్ చూద్దాం. థర్డ్ ఫ్లోర్కి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసి థర్డ్ ఫ్లోర్ అండి. థర్డ్ ఫ్లోర్ కూడా లెఫ్ట్ ఉందండి. మనకి థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే హోమ్ థియేటర్ రూమ్ ఉంది. రైట్ సైడ్ బెడ్రూమ్ ఉందండి. అటు సైడ్ ఒక లాన్ ఉందండి. మనం హోమ్ థియేటర్ చూద్దాం. ఇది వచ్చేసి హోమ్ థియేటర్ రూమ్ అండి. హోమ్ థియేటర్ రూమ్ చూడండి చాలా పెద్దగా ఉంది, మంచి స్పేషియస్గా ఉందండి. అలానే దీనికి వచ్చేసి మనకి ఇటు సైడ్ బాల్కనీ ఉందండి. మనకి ఇది ఒక బాల్కనీ అండి. మనకి ఇక్కడ రైట్ సైడ్లో బెడ్రూమ్ ఉందండి. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. దీన్ని కూడా అటాచ్డ్ బాత్రూమ్ ప్రొవైడ్ చేశారు. మనకి ఇది ఒక అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది ఒక లాన్ అండి. చూడండి ఎంత స్పేషియస్గా ఉందో, చాలా పెద్దదండి. ఇది ఈవినింగ్ పూట హ్యాపీగా మనకి సోఫా సెట్ వేసుకుని ఎంజాయ్ చేయడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇది చుట్టూ చూసుకుంటే మొక్కలు పెట్టుకోవచ్చు. చూసారు కదండి, ఇది వచ్చేసి G+3 విల్లా అండి. ఇందులో మనకి టోటల్గా 4 బెడ్రూమ్స్ వచ్చాయండి, 3 బాల్కనీలు వచ్చాయి, 3 లివింగ్ ఏరియాలు వచ్చాయండి. మనకి అలానే చూసుకుంటే కింద చూసుకుంటే సపరేట్గా ఒక పోర్షన్ ఇచ్చారండి. అలానే వాచ్మెన్ రూమ్ సపరేట్గా ఉందండి. మనకి ఇందులో 4 కార్ పార్కింగ్ స్పేస్ ఉందండి. అలానే బైక్స్ కూడా ఒక 5 పెట్టుకోవచ్చండి. అలానే మన దీనికి వచ్చేసి హోమ్ థియేటర్ కూడా ఉందండి. ఇది వచ్చేసి మణికొండ పంచవటికాలనీ లొకేషన్ ఉందండి. ఇది చాలా పెద్ద ఫ్యామిలీకి బాగా సూట్ అవుతుందండి. ఈ బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. మనకి ఎంట్రన్స్ చూసుకుంటే చాలా పెద్ద రోడ్డు ఉందండి. ఇది మనకి ఈ బిల్డింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ అండి. మనకి ఎంట్రన్స్లో పెద్ద రోడ్డు ఉందండి. దానివల్ల మనకి వెంటిలేషన్ గాలికి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. మనకి అలానే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేస్తే నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ అండి. సో ఇది వచ్చేసి 12 years ఓల్డ్ అండి. దానికి రీజన్ వచ్చేసి ఇందులో ఇద్దరే ఉంటారండి, అందువల్ల వీళ్ళు సేల్ చేస్తున్నారండి. ఇది వచ్చేసి మణికొండ పంచవటికాలనీ లొకేషన్లో ఉందండి. ఈ విల్లా కొనాలనుకున్నా చూడాలనుకున్నా కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓనర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న కాస్ట్ వచ్చేసి 5.5 CR అండి. ఇదేమి ఫిక్స్డ్ కాదండి, స్లైస్డ్ నెగోషియబుల్ ఉంటుందండి. మీరు ఈ ప్రాపర్టీ కొనాలనుకున్నా చూడాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అలానే మీ ప్రాపర్టీ ఏదైనా మా ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అలానే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీలో ఇలాంటి ప్రాపర్టీస్ కోసం చూస్తుంటే ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఏ లొకేషన్లో ప్రాపర్టీస్ కావాలో కింద కామెంట్ చేయండి.